సిద్దిపేట జిల్లా రూరల్ మండలం బూరుగుపల్లి శివారులో రెండు చిరుత పిల్లల సంచారం కలకలం రేపింది. ఫారెస్ట్ అధికారులు బూరుగుపల్లి శివారులో ట్రాకింగ్ కెమెరాలు, పులిబోను ఏర్పాటు చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విక్రముద్దీన్ తెలిపారు. గ్రామ శివారులో కొన్ని పాదముద్రలు గుర్తించినా అవి చిరుత పాదముద్రలే అని నిర్ధారణ చేయలేకపోతున్నామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. రాత్రి వేళ 4-5 గ్రామస్తులు కలిసి వెళ్లాలన్నారు. ఒంటరిగా మహిళలు తిరగొద్దని, టార్చ్ లైట్ వెంట తీసుకెళ్లాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. గ్రామస్తులంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు అన్నారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇక్కడ ఒక చిరుతపులి దానికి సంబంధించిన 2 పిల్లలు తిరుగుతున్నారని సమాచారం ఉండగానే మా స్టాఫ్ రావడం జరిగింది. నిన్న రాత్రి తిరగడం జరిగింది. నిన్న రాత్రి ఎలాంటి ఆనవాళ్ళైతే కనిపించలేదు. రాత్రి దానికోసం ఒక 2 కెమెరా ట్రాప్స్ను బోన్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఏమైనా వస్తుందేమోనని మళ్ళీ మార్నింగ్ వచ్చి దాని వెలి ముద్రల కోసం చూసాము. అది అంటే చిరుతపులి, అడవి పిల్ల, జాకాల ఏది ఎందుకంటే మొత్తము గ్రాస్ అది లేదు, ఇది పచ్చిగా లేదు కాబట్టి వేలి ముద్రలు కూడా సరిగా కనబడట్లేదు. సో దగ్గరున్న అడవి లాంటి ప్రదేశంలో కూడా లోపల పోయి వెతకడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి పాదముద్రలు కనిపించట్లేదు. సో ఇవాళ నైట్ కూడా ఇంకో 2 కెమెరాస్ ఫిట్ చేసి ఒకవేళ నైట్ దాని మూమెంట్ ఏంది ఉన్నదో దాని మీద కొంచెం నిఘా వేసి ఒకవేళ రాత్రి మళ్ళీ ఒకసారి వచ్చి మేము మళ్ళీ దాని మీద పరిశీలన